సింగరేణి గుర్తింపు సంఘం నాయకులు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిని కలిసి లాభాల వాటా సహా కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. తమ యూనియన్ సమర్పించిన వినతి పత్రంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఏఐటీసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, వైవీరావు చెప్పారు. సమస్యలపైన మన యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు, జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారిని మన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు బృందంతో ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ఏదైతే గత కొద్ది కాలం నుండి సమస్యలపైన రకరకాలుగా ఊహాగానాలు సింగరేణి కార్మికుల్లో అలజడి మొదలైంది. అది ఏదైనప్పటికీ గుర్తింపు సంఘంగా బాధ్యతగా మేము కార్మికులకు ఆ రోజే మాట ఇచ్చినాం. కొన్ని యూనియన్స్ పని కట్టుకొని కొంతమంది కార్మికులను అయోమయంలో పడేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఏఐటీసీ నాయకత్వం ఎప్పుడు కానీ కార్మికులకు ఆవగింజంత అన్యాయం కూడా జరగనీయం, ఒక 1% కూడా నష్టం జరగకుండా ఏఐటీసీ ఈ సింగరేణి కాలేజ్ కంపెనీ పుట్టిన కాడ నుంచి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అణువణువు కార్మికులకు ఎన్నుదన్ను ఉండి దమ్ముగా ఉండి ఈరోజు హక్కులు తీసుకొచ్చిన చరిత్ర ఏఐటీసీకి ఉన్నది. అట్లానే ఈరోజు కూడా పలు రకాలుగా ఆ ఊహాగానాలకు త్వరలో తెరబడుతుంది. ఏదైతే మీ కార్మికులకు మాట ఇచ్చినామో ఆ విధంగా మన వైరావు గారు చెప్పినట్టుగా పలు ఆ హక్కుల పైన ఏదైతే డిమాండ్స్ పైన పెట్టినామో అది తూతా తప్పకుండా పోరాటాలతో సాధించుకుంటాం. అవసరం అనుకుంటే చర్చల ద్వారా సాధించుకుంటాం తప్ప రాజీ పడేది లేదని చెప్పి ఈరోజు ఏఐటీసీ నాయకత్వం కార్మికులకు హామీ ఇస్తున్నది. కాబట్టి కొంతమంది కొన్ని నాయకులు ఇక అది ఏఐటీసీ వారసత్వం ఓడగొట్టింది, లేకపోతే ఏఐటీసీ మెడికల్ బోర్డు ఓడగొట్టింది అనే విధంగా చెబుతున్నారు. కాబట్టి అవన్నీ అబద్ధం. ఏదే కానీ మెడికల్ బోర్డు కూడా కొనసాగుతుంది. ఈ వారసత్వ ఉద్యోగాలు ఏదైతే విధంగా ఉందో పాత పద్ధతిని చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అట్లానే ఇలా లాభాల వాట కూడా త్వరలో ప్రకటిస్తారు. అన్నీ ఏదైతే మనం మొన్న ఏదైతే బైకాట్ చేసినామో ఆ సమస్యలను త్వరలో ఒక్కొక్కటిగా నెరవేరుస్తాం. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా రేపు ఉప ముఖ్యమంత్రి దగ్గర అన్నీ కూడా వస్తాయి ఈరోజు. కాబట్టి కార్మికులందరూ కూడా ఇది కార్మికుల విజయం. వారు 5 డిమాండ్లు ఇవ్వటం జరిగింది. వారికి ఒకటేమో లాభాల వాటా డిక్లేర్ చేయాలి, దాంట్లో 35% ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టి ఇచ్చినాం. అదేవిధంగా మారు పేర్లతోటి ఉన్నటువంటి కార్మికులు ఎంతమంది అవుతున్నారో వాళ్ళకి అడ్వకేట్ జనరల్ తోటి మాట్లాడతారా, మీరు ఎట్లా మాట్లాడైనా సరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలన్నది డిమాండ్ పెట్టడం అనేది జరిగింది. అట్లనే పెరిప్స్ మీద ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉన్నదో కోల్ ఇండియాలు ఇస్తుందో మన సింగరేణి ఇస్తలేరో దాన్ని కూడా సాల్వ్ చేయాలని చెప్పి అది చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా కొత్త మైన్స్ తీసుకోవాలి, శ్రావణపల్లి అదేవిధంగా కోయగూడెం ఇక్కడ మైన్లు తీసుకొని మనమే కోల్ తీయాలని చెప్పి కొత్త మైన్లు తీసుకోవాలని చెప్పి దాని మీద మాట్లాడటం అనేది జరిగింది. అదేవిధంగా రియంబర్స్మెంట్ ఒకటి, అట్లనే నూతన బొగ్గు బ్లాకులు తీసుకోవాలని ఈ 5 మీద మా సింగరేణి నాయకత్వం ముఖ్యమంత్రిని కలిసి విన్నవించడం అనేది జరిగింది. ఆయన ఇమీడియట్గా ఈ లాభాల వాటాకి సంబంధించి ఆ 35%, 37% అది బట్టిని పిలిపించి మాట్లాడి ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు డిక్లేర్ చేస్తా అని చెప్పిండు. కార్మికులకి ఇది శుభవార్త. రేపు దసరా ఉత్సవాలు మొత్తం కూడా చాలా సంతోషంగా జరుపుకునే విధంగా ఈ లాభాల వాటా ఏదైతే ఉన్నదో అది ఇంకొక 1 అవర్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి కార్మికులు గమనించాలి. అదేవిధంగా కార్మికులు అన్ని జీఎం ఆఫీసుల ముందట ధర్నాలు చేసి
ఇక్కడ జరిగినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేనేజ్మెంటు ప్రభుత్వానికి తెలియజేయటం అనేది జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రితో మాట్లాడినా ఇమీడియట్గా స్పందించి తప్పనిసరిగా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి బట్టితోటి మాట్లాడి ఇవాళ సాయంత్రం వరకు వీటన్నిటి మీద క్లారిఫికేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఒప్పుకోవటం జరిగింది. అట్లనే సొంత ఇంటి పథకం ఏదైతుందో పాతది ఏదైతే ఉన్నదో అది కూడా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. భూపాల్పల్లి కానివ్వండి, లేకుంటే ఇక్కడ శ్రీరాంపూర్ ఏరియాలో ఇంతకుముందు ఏ విధంగా అయితే ఇస్తా అని చెప్పినారో దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఈ మారు పేర్ల మీద వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో, లిటిగేషన్స్ ఏవైతున్నాయో అవి కూడా క్లియర్గా ముఖ్యమంత్రికి చెప్పడం అనేది జరిగింది.